హాయ్ హలో నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ అధికార యంత్రాంగం పర్యవేక్షణలో జరిగినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా డ్రగ్ అధికారులు పర్యవేక్షణలో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఫార్మసిస్టులు ఏదైతే ఉన్నాయో విశాఖ జిల్లా ఉమ్మడి అనకాపల్లి విశాఖ జిల్లా సంబంధించినటువంటి ఈ జిల్లాలో సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఫార్మసిస్టులు అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం స్మార్ట్ సిటీ విశాఖ కెమిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని వాళ్ళకి చెప్పడం జరిగిందని తెలుస్తూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా దీనిలో విషయం ఏంటంటే డ్రగ్ కంట్రోల్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి, ఈ లైసెన్సింగ్ విధానం ఏంటి, అట్లాగే ఇప్పటికే డ్రగ్ చట్టాలపైన అవగాహన, అట్లాగే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ దుర్వినియోగం కొన్ని విధాలుగా దుర్వినియోగం అవుతున్నాయని కానీ అట్లాగే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ అమ్ముతున్నటువంటి విషయాలన్నింటిపైన కానీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపైన ముందుగా ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే ఈ డ్రగ్ చట్టాల అమలుకు సంబంధించినటువంటి కీలకమైన సమస్యలని పరిష్కరించాలి అనే ఆలోచనతోటి రేపు విశాఖ జిల్లాలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లోని ఈ మీటింగ్ పెట్టారని తెలుస్తూ ఉన్నది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా వేదికగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆదేశాలు పర్యవేక్షణలోని విశాఖపట్నంలో ఉన్న కెమిస్టులంతా కూడా హాజరు కావాలని ముఖ్యంగా వీళ్ళు ఇప్పటికే అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కెమిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికి కూడా అప్పచెప్పడం జరిగిందని తెలుస్తూ ఉన్నది. అంటే 12వ తేదీ శుక్రవారం నాడు విశాఖ జిల్లా ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2.5 గంటల నుంచి 5.5 గంటల వరకు విశాఖ డ్రగ్ అధికార యంత్రాంగం పర్యవేక్షణ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కెమిస్ట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా హాజరు కావాలి. ఏదైతే డ్రగ్ చట్టాల పైన అవగాహన పైన పూర్తిగా నేషనల్ వైజ్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఏదైతే ఆన్లైన్ నేషనల్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్ కూడా దానిపైన కూడా అవగాహన కోసము ఏదైతే ఈ మీటింగ్ పెట్టారని తెలుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్క కెమిస్ట్ అందరూ హాజరు కావాల్సిందిగా అధికార యంత్రాంగం కోరుతూ ఉన్నది. దయించి ఈ కార్యక్రమానికి ముందు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని కూడా ఈ అధికార యంత్రాంగం చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.